ప్రతిసారి అన్న నాకు గిఫ్ట్ ఇస్తాడు రాఖీ పండగకి. బట్ ఈసారి నేను అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని ఫిక్స్ అయిపోయా. ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలనుకుంటున్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. ఫస్ట్ అక్క రాఖీ కట్టిన తర్వాత మన ఛాన్స్ వస్తదనమాట. అప్పటి వరకు వెయిట్ చేయాల్సింది అంతే. ఇంగా అక్క రాఖీలు కట్టేసింది. షాన్ ఖాన్‌కి కూడా కట్టింది. అదేంటనుకున్నావు, ఈసారి వామిక గాడు తెచ్చినటువంటి చోటా భీమ్ రాఖీ అంట. దానికి లైట్ కూడా వస్తుంది. తీసుకొచ్చి నాకు, షాన్వికి మాత్రమే అని చెప్పిందనమాట. ఇద్దరికి ఇంగా అదే కట్టుకున్నారు. అక్క కట్టేసి రాఖీ స్వీట్స్ పెట్టేసింది. ఇంక నెక్స్ట్ నా వంతు వచ్చేసింది. బట్ రాఖీ పండుగ అంటే 2 డేస్ ముందు నుంచే ప్రిపేరింగ్ ఉంటుంది. ఏ రాఖీ తీసుకుందాం, ఏందని కొంచెం ముందుగా పోయి అక్కడ ఎన్ని రాఖీలున్నా తిరిగి తిప్పి చూసి కొంటాం రాఖీలు కొనాలంటే. అట్లుంటుంది మరి మనతోటి. అంతే కదా! ఇంకా మా షాన్‌గడ్ అయితే మధ్యలో ఊకొచ్చి తాత 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 అని డిస్టర్బ్ చేసిపోతుంది మా డాడీని. ఇంక నా వంతొచ్చేసరికి నేను రాఖీలు కట్టేసిన. స్వీట్స్ మాత్రం అక్క హోమ్ మేడ్ లడ్డూలు మాత్రం అక్కనే చేసుకొని తీసుకొచ్చింది. బాగున్నాయి. టేస్ట్ మాత్రం నాకు కూడా బాగా నచ్చినాయి. రాఖీలు వచ్చేసరికి నాకు గోల్డ్ కలర్‌లో ఉంటాయి చూసిర్రా? ఆ రాఖీస్ అంటే చాలా ఇష్టం. స్టార్టింగ్‌లో చూపించిన కదా! అవంటే నాకెందుకో చాలా ఇష్టం. ఎందుకంటే చేతి నిండా కనిపిస్తాయి. అట్లాంటి రాఖీలు అంటే మంచిగా అనిపిస్తది నాకు. మీకు ఎలాంటి రాఖీలు ఇష్టమో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేసేయండి. ఇంకా రాఖీస్ కట్టిన తర్వాత రివీల్ చేస్తాను నేను సస్పెన్స్ గిఫ్ట్ ఏందో. అది నాకు, మా ఆయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. నేనేం తెచ్చానో గిఫ్ట్ అనేది చెప్పలేదు సడన్‌గా ఇంగా అన్న రాఖీలు కట్టేసినాక మా దగ్గర ఇగ ఆశీర్వాదం తీసుకొని మాకు డబ్బులిచ్చేసి ఇంక అక్క కాళ్ళు నా కాళ్ళు మొక్కేసిండు. ఇప్పుడు నేను పోయి తీసుకొస్తా గిఫ్టు. చూపించా కదా చూడుర్రి. ఏందనుకుంటుర్రు? బ్రాస్లెట్. సిల్వర్ బ్రాస్లెట్. నాకు నచ్చింది తీసుకొచ్చిన. అదెందుకు తీసుకొచ్చిన అనుకుంటుర్రా? మా అన్న చేతికుంటే ఎప్పుడు మా చెల్లె తెచ్చింది అని ఒక గుర్తుంటుంది కదా! అందుకని. మళ్ళొకసారి తీసుకున్నాననమాట. కాళ్ళు మొక్కేసిండు. బ్లెస్సింగ్ తీసుకున్న దగ్గర. నాతో పాటు పిల్లలందరికీ తీసుకున్నాను. ఇక మా అమ్మగాడు పోతుంటే ఆమెను కూడా పట్టుకొని రారా